మొత్తం పనులు నీ అప్పుడే చూసిపోయినాయా? ఇప్పుడు ఈ మధ్య చూసిపోయినాయా? అప్పుడే చూసిపోయినాయా? మరి ఇద్దరు ఎట్లా నచ్చుకోరు? మరి నీకన్నా ఎరుకుంది మనకి చిన్నపిల్ల నేనే తీసుకుంటాను నీకు. కాదు, ఆయనతో చిన్నప్పుడు తెల్లగా ఉందని చేసుకున్నావా తాత? మరి చిన్నప్పుడు తెల్లగా ఉండేరా? చిన్నపిల్లలు వద్దన్నా కానీ 5 నుంచి అందరం వస్తుంటాయి. అప్పుడు నువ్వు ఎట్లుంటే కర్ర కూడా సరే కానీ పెద్దగా లూజ్ ప్యాంట్లు వేసుకొని అట్లుంటున్నా ఈ దోతిలేనా? అప్పుడు సోపే కూడా దోతిలేనా? నీకు కూడా నచ్చిందా మరి? కాదు మరి ఒక 15 ఏళ్ళు వచ్చినాక నీకు ఎట్లుండే? ఎత్తుకొచ్చారు మా ఇంటికి. నువ్వు తిరిగేటప్పుడా పెళ్లికి కావాలి కదా, నాలుగు అలా 10 రోజులు ఉంటున్నారు కదా, ఎత్తుకొచ్చేది ఎత్తుకుపోయింది. అంత చిన్న పిల్లరా? నిన్ను నచ్చింది మరి ఒకటే తిడుతుంది ముసలాడు వాడు అని. నేడ నచ్చింది ఆమెకేం తెలియదు. కాదు, నువ్వు నచ్చి చేసుకున్నావుగా, నీకు నచ్చిందా మరి అప్పుడు? మరి ఎట్లా వేసుకున్నావు? అందరి తీసుకోవాలి. మేనమా బిడ్డనా? కాదు కాదు, మీ మేనమామ బిడ్డనా? అవునా? ఎక్కువ నీ పరిస్థితి. మళ్ళీ మా కోడలు ఎవరు గుడ్డుడు కుందుడు ఎవరు పుట్టారు. ఏం చేస్తామని చెప్పి చేసుకున్నావు సపరేగా? తీసుకున్నా. కాదు, నాకైతే ఆయన ముఖం చూడగానే కోతి గుర్తొస్తుంది. మరి నీ ముఖం చూడగానేమో అప్పుడప్పుడు ఏదైనా చేసుకున్నా చిన్నప్పుడు. కాదు, మరి 15 ఏళ్ళు లేక నువ్వు నాకు నచ్చలేదు చెప్పకపోయినావు అక్కడ. నువ్వు అన్నావా నువ్వు నాకు నచ్చలేదు వెళ్ళిపో? అవునాడు మేము నేను చేసుకున్నాను ఇప్పుడు మరి ఇప్పుడు ఏం చేసుకోరా నేను వద్దాను నాన్నే అన్నా. మరి ఇప్పుడు నన్ను ఎవరు చేసుకుంటున్నాను నాకు చూడదు ఆడేవాడు ఆడలేదా ఇప్పుడు? కాదు మరి నీకు తాత ముఖం చూస్తే ఏమనిపించేది? అమ్మ దీన్ని ఎందుకు వేసుకున్నావు? నాకు అందరూ అమ్మాయిలు తాతలు 20 మంది ఒక్కరే తప్ప ఇప్పుడు ఇంటి ఉన్నట్టు. కాదు, ఏమైనా వెళ్ళిపోతా అన్నదా నీతోనే? నువ్వు నాకు నచ్చలే వెళ్ళిపోతా అన్నదా? వేరేటో నేర్చుకుంటా అన్నదా? అందరూ మా రోజు అంతా మేమేనా, మా తాత మా అమ్మమ్మ మా బామ్మాది అంతా మేము జట్టు. కాదు అదంతా కాదు. మరి ముఖం చూస్తే నీకు నాకు వద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్పలేను. ఇంకా చిన్న చిన్న పిల్లలు కాదు, ఓ 10 ఏళ్ళు అయినాక, ఓ 16 ఏళ్ళు ఉన్నప్పుడు ఇక 16 ఏళ్ళకి వచ్చినాక నీకు వద్దు నువ్వు వెళ్ళిపో అనలేగా. కొన్ని ఏళ్ళకే కొనుక్కుంటుందా, కొన్ని ఏళ్ళకే చూసుకోవచ్చు.
ఏ తాతకు నేను ఇది పట్టుకుంటే మాట్లాడు వచ్చింది వీడు టైం సార్ ఇట్లా కాదు నేను నీ పిల్లమే మరి మార్చిందా నేను మార్చిందా నువ్వు మారినావా మరి నువ్వు అంత గట్టిగా ఉన్నావా గట్టిగా ఉన్నావా అడుగు అడిగా కాదు మరి అంత గట్టిగా ఉన్నావు నన్ను మార్తే అడిగా కాదు నువ్వు మారకుండా ఉండగాని నేను నీ కొడుకులను ఎందుకు మారలేకపోయావు మనం పిల్లలు మారలేదా నిన్నే మారలేకపోయింది ఇక మీ కొడుకులనే మారుస్తావు అనుకుంటా అంటావా ఎందుకు యుగం మారిపోయింది వైపు ఈ పెళ్ళాన్ని ఒక్క దెబ్బ కుట్టే కనువు లేదు అవును అప్పుడు మేము గుర్తేది ఇచ్చేది పంచాయతీ ఇప్పుడు పంచాయతీ ఉన్నాయి ఇప్పుడు యుగం మారినాడు యుగం మారిపోయా ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు ఇంకా గౌరవం ఒకప్పుడైనా అంత ఇంత ఉండేది మా యువనమ్మ ఇది పెద్ద గౌరవం పెద్ద గౌరవం ఎవరో వాడ కూర్చుంది ఇవలకు అయ్యో నవ్వు ఆపింది ఇవలక్క ఏంటిది మా యువనమ్మ బాగా ఇప్పుడు తీసుకోలేదు అన్న మీ ఇవలమనే బాగుంది మరి మీరెందుకు ఇట్లున్నారు మరి మీ ఇవలమని కూడా చక్కగా చూసుకోవాలి నాకు డౌట్ అసలు ఆయన ఎట్లా నచ్చినావు అని ఒక డౌట్ గుడ్డ పోయినప్పుడు మిషన్ పెట్టిన పాల పనులు చూసిపోయినప్పుడు ఎంత పిల్లలు పెళ్లి చేసి నాకేమో కట్టండి అంత నల్లగా ఉండే కానీ ఎక్స్ప్రెషన్ మిస్ అవుతున్నారు తాతమ్మ అంత నల్లగా ఏంటిది సినిమా